ఆదిశంకరాచార్యుల వారి గురించి మీరు చేస్తున్నటువంటి శంకరాచార్యుల వారి గురించి చెప్పడానికి అసలు సరిపోతానా నేను? వారు శంకరాచార్యుల వారి గురించి స్థాపించారు, అద్వైతాన్ని ప్రచారం చేశారు. కానీ ఆ అద్వైతాన్ని మనం పట్టుకోలేకపోతున్నాము. పట్టుకోలేకపోవటం వల్లే ఇంతటి సమస్యలు వస్తున్నాయని నా భావన వ్యక్తిగతంగా. అంటే మనం ఏమనుకుంటామంటే మనమే చాలా గొప్ప అనుకుంటామండి. నేను నా తర్వాత ఇంకెవరైనా, దేవుడు కూడా నా తర్వాతే అనుకోవడం వలన రకరకాల రూపాలన్నీ చూస్తూ ఉంటామన్నమాట. ఆయన ఇన్ని లేవురా బాబు ఒకటేను అని చెప్తూ ఉంటారు. అలా అని మీరు చూడండి, ఇప్పుడు పీఠాల్లోనూ భారతీ తీర్థస్వామి వారు ఉన్నారనుకోండి, ఆయన 75 ఏళ్ల వయస్సులో రాత్రి 8:30 కూర్చుని చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తారు. ఆయన అసలు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. ఈ ఆరాధనలు, ఈ అభిషేకాలు ఇవన్నీ చిన్నతనం నుంచి కూడా గుంటూరు వచ్చినప్పుడు కూడా చెప్పాను, మా నాన్నగారు గుంటూరు సభాపతి అని. మొట్టమొదటి పాద పూజ, ధూళి పూజ ఉంటుంది. వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చూశాను. ఆనాడు చూసింది ఎలాగో ఈ రోజు కూర్చొని చేస్తుంటే కూడా నాకు అదే కనపడుతుందండి. వారు ఎక్కడ పుష్పాలను సమర్పించాలంటే పాదాలంటే పాదాలే, హస్తం అంటే హస్తం, అక్కడే పడుతుంది ఆ పువ్వు వెళ్ళి అక్కడే. అది మటుకు మిరాకిలే. అసలు వారికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనలాంటి సామాన్యమైన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈయన ఇంత పీఠాధిపతి ఉండి ఏమిటో ఎంతసేపు కూర్చుని మనందరికీ తలో పండు ఇవ్వడం తప్ప ఏం చేస్తున్నారు ఈయన అనుకుంటామేమో అని చెప్పేసి ఆయన చేసి క్రియ చూపిస్తారు. ఆయన శ్రీరామ నాడు రామ కళ్యాణం చేసి చూపిస్తారు. ముక్కోటే ఏకాదశి నాడు విష్ణు పూజ చేసి చూపిస్తారు. కృష్ణాష్టమి ఘనంగా చేసి చూపిస్తారు. నవరాత్రులు 9 రోజులు ఘనంగా చేసి చూపిస్తారు. వినాయక చవితి 9 రోజులు చేసి చూపిస్తారు. మరి వాళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదండి. ఎందుకోసం చేస్తున్నారు? మన కోసం చేస్తున్నారు. మనం దాన్ని ఫాలో అవ్వాలని చేస్తున్నారు. ఒక పీఠాధిపతి దేశానికి ఎంతటికి ఎంత అవసరమో నీ గృహానికి నువ్వు అంత అవసరం. నువ్వు కూడా వీటిలన్నిటిని ఆచరించాలి. అరే ఇవాళ ఏకాదశి, ఇవాళ దశమి, ప్రతిరోజు ఇంట్లో పంచాంగం చెప్పుకోవాలండి. తిదివార నక్షత్రాలు చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది? పిల్లలకి చెప్పండి. అనుష్ఠానం అనేది ఇంట్లో ఉండాలి. దీపారాధన 2 పూట్ల పెట్టుకోవడం అనేది ఇంట్లో ఉండాలి. లేకపోతే ఎలా తెలుస్తుంది? మనము కూడా ఇతర మతాల వాళ్ళలాగానే తయారైపోతాం మనం కూడా. ఒక క్రూరత్వం ఎందుకు హిందువుల్లో ఎందుకు సున్నితత్వం ఉంటుందండి? భగవదారాధన వల్లనే ఉంటుంది. మనం ఎవరెన్ని మాటలు మాట్లాడినా ఏమీ అంటలేదంటే మన చేతకాంతనం కాదు. ఒక ధర్మాని కోసం మనం ఊరుకుంటూ ఉంటాం, ఉపేక్షిస్తూ ఉంటాం. భగవంతుడు వీడిని తగిన బుద్ధి చెప్తాడులే అని చెప్పేసి. అందుకోసం అని చెప్పేసి నిత్యం చేయవలసినటువంటి విధి విధానాలు ప్రతి ఒక్కళ్ళు పాటించి తీరాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. దీనికి ఎటువంటి సందేహం లేదు. ఇక శంకర్ల విషయానికి వస్తే, శంకర్లు ఎవరి స్థాయికి తగ్గట్లుగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేసారు. బాగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్లు వాళ్ళకి వివేక చూడమని లాంటి గ్రంథాలు అలాంటివన్నీ కూడా వారికి ఏర్పాట్లు చేశారు. ప్రస్థానత్రయం ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ వారికి చేశారు. మామూలుగా ఇంట్లో ఉండేటటువంటి సాధారణమైనటువంటి వారికి ఒక స్తోత్రము లేదా ఒక నామజపము ఇటువంటివన్నీ వాళ్ళకి. అందుకోసం అని చెప్పి వారు చేసినటువంటి స్తోత్రాల్లో ప్రతి ఒక్కటి కూడా అన్ని దేవుళ్ళవి ఉన్నాయండి. ఎవరి ఉన్నాయని లేదు, ఎవరివి లేదని లేదు చెప్పండి. ప్రతి ఒక్కరిది ఉంది. అనేక నదులకు సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. పుష్కరానికి సంబంధించిన స్తోత్రం ఉంది. ఏది నీకు అనుకూలంగా ఉంటే దాన్ని చేసుకోమని చెప్పేసి మనకి ఏర్పాటు చేశారు. అలాగే 4 పీఠాలని ఏర్పాటు చేసి 4 పీఠాల ద్వారా 4 వేదాలని కూడా ప్రచారం చేయమని చెప్పారు. ఎక్కడా కూడా ఆడవాళ్ళని తక్కువ చేసి శంకర్లు మాట్లాడలేదండి. ఆయన తల్లి చనిపోయినప్పుడు ఆ తల్లి కోసం వచ్చి ఆయన ఎంతో బాధపడి, తల్లి చనిపోయింది అని చెప్పేసి ఆవిడ ఇచ్చిన మాట ప్రకారం ఆర్యాంబ తల్లికి వచ్చి ఆయన అంతిమ సంస్కారం సమయంలో అక్కడే ఉన్నారు. అలాగే ఉభయ భారతి మండన మిశ్రుడు భార్య అన్నమాట. సాక్షాత్తు బ్రహ్మగారే మండన మిశ్రుడు. ఆ ఉభయ భారతి సరస్వతీదేవే ఉభయ భారతిగాను వచ్చారు భూలోకానికి. ఆ మండన మిశ్రుడే మనకి సురేశ్వరాచార్యులుగా శృంగేరి పీఠానికి పీఠాధిపతి. ఋష్యశృంగుడు అక్కడ తపస్సు చేసినటువంటి స్థలం కనుక దాన్ని శృంగేరిగా అంటూ ఉంటారు. మనకి అనేకమైనటువంటి ఈతి బాధలన్నీ కూడా ఒక్కసారి అమ్మవారి దర్శనంతో పోతాయి. తెలిసిందండి, అజ్ఞానంతో అలుముకుపోయినటువంటి మనస్సంతా కూడా ప్రశాంతంగా తయారైపోతుంది.
శృంగేరి వెళ్ళాము అంటే. అలాగే కాంచీ క్షేత్రంలో అమ్మవారిని ఒక్కసారి అభిషేకం సమయంలో దర్శనం చేసుకున్నాము అంటే ఎంతో మనసు ఆహ్లాదంగా తయారైపోతుంది అనమాట. మేము అనేక మందిని వెళ్ళి అక్కడ మూక పంచసతి పారాయణ చేసామన్నమాట. అలాగా శంకర్లు చేసినటువంటి ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని జగద్గురువుల ఆశీస్సులతోటి విస్తృత ప్రచారం చేశాం. ఎందుకంటే అందులో ఉన్న మొట్టమొదటి 41 శ్లోకాలు కూడా ఆనందలహరి, తర్వాత ఉన్నటువంటి శ్లోకాలన్నీ కూడా సౌందర్యలహరి.